పర్టికులర్ ఏరియా మనం ఫస్ట్ బండి మీద వెళ్తూ చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు మనం ఆ పర్టికులర్ రాజు ఇల్లు ఎట్లుంటుంది, ఏ సంగతో మీకు క్లియర్గా నేను చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, మనం బండి స్టార్ట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మనకేంటంటే 2 వీలర్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాస్ అన్ని మనము బండి మీద చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈజీగా. ఓకే, వెళ్దామా? ఫస్ట్ లొకేషన్స్ అన్ని చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు మనము చూసా కదా మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆ కొమ్ములు ఉన్న ఇల్లు అన్నీ అవే అనమాట. చూస్తారు కదా, ఏన్షియంట్ చైనా టౌన్ అనమాట. ఇదంతా పాతకాలంది ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది. మనకి అదే ఫీల్, అదే లుక్ వస్తుంటుంది ఇది చూస్తూ ఉంటే. మొత్తం మనం ఆ రాజు ఇల్లు కూడా అన్నీ నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది చూసారు కదా ఎట్లా ఉందో ఇల్లులో. ఓకే, మనం ఇంకా కొంచెం ఫస్ట్ ముందుకు వెళ్ళేసి చూసుకుంటూ వద్దాం. ఆ ఫీలింగ్ మాత్రం భలే ఉంటుందండి యాక్చువల్లీ. అప్పుడు కాలంలో ఎలా ఉండొచ్చు జనాలు అనేసి ఆ ఫీలింగ్ అనేది భలే అనిపిస్తుంది కదా మనకి కనిపిస్తుంటే. అప్పుడు పాతకాలంలో ఉండే బ్రిడ్జ్, ఫ్లైఓవర్ అనమాట, చిన్నది. వాటర్ కెనాల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఈ టౌన్లో తిరుగుతుంటే మాత్రం భలే అనిపిస్తుంది. మరి యాక్చువల్లీ 400 years బ్యాక్ పోయినామేమో అటు ఆ ఫీలింగ్ వస్తుంది మనకి యాక్చువల్లీ చూస్తూ ఉంటే. దాని సింబల్ అనమాట ఎంట్రన్స్ గేటు ఇది. దాని తర్వాత ఈ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ విచిత్రంగా ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ రెస్టారెంట్స్కి దానికి దీనికి ఇచ్చినారన్నమాట ఈ టౌన్ మొత్తం. ఓకే, మనం కొంచెం ముందుకు వెళ్దాం. వీళ్ళు సిరమిక్ అండి భలే వాడతారండి. సిరమిక్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ వీళ్ళ దగ్గర. ఇక్కడ టెంపుల్, రెస్టారెంట్స్ అన్నీ చాలా ఉంటాయండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే మొత్తం వీటిని ప్లాస్టరింగ్ చేశారంట. ఇంతకుముందు అప్పుడు పాతకాలంలో ఉన్నట్టు ఎట్లా ఉండేదో అది మీకు ఇంకో పర్ఫెక్ట్ ఇల్లు చూపిస్తారు. ఆ ఇల్లు ఇంకా అజీబ్ ఉంటుంది. ఇది నాకు ఇంకా దీంతో ఒక పెద్ద హిస్టరీ ఉందండి యాక్చువల్లీ. నేను చెప్పాలంటే బేసికల్గా నాకు 2 times నాకు చాలా ఇష్యూ అయినాయి అన్నమాట ఇక్కడ వచ్చిన తర్వాత. ఇది చూసినారు కదా, ఇది ఎలా ఉందో చూసారు కదా ఇల్లు, పాతకాలం ఇల్లు. ఈ ఇల్లు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. పాతకాలంలో మొత్తం చెక్కతో తయారు చేస్తుంది అన్నమాట ఇది. చూసినా కదా, చెక్కతో చేసింది, మొత్తం వుడ్డే ఉంది. ఆహా, రియల్గా చూస్తే మాత్రం ఖతర్నాక్ అనిపిస్తుందండి యాక్చువల్లీ ఇక్కడ. ఇది ఎవరికి సంబంధించింది యాక్చువల్లీ? ఇది రాజుకు సంబంధించిందో లేకపోతే రాజు కింద ఉన్న మంత్రికి సంబంధించిందో తెలీదు. రాజు ఇల్లు మాత్రం పక్కన ఉందంట. అక్కడ పోయి మనం చూద్దాము. ఈ డోర్లు చూసినారు కదా ఎంత అజీబ్ ఉన్నాయి, పెద్ద పెద్ద డోర్లు, ఇంత హైట్. ఇప్పుడు దీన్ని రినోవేషన్ చేస్తూ ఉన్నారంట. లోపల ఏముంటుందో మరి చూద్దాం. డోర్లు మాత్రం అజీబ్ ఉన్నాయి, మీకు ఇది చూపిస్తా. ఇది చూసా మొత్తం చెక్క, ఇంత లావుంది. యాక్చువల్లీ దీన్ని మొత్తం రినోవేట్ చేస్తా అన్నారు. లోపల మొత్తం చెక్కనే ఉంది. ఆహా, ఇది చూసినా కదా పెద్ద పెద్ద బీమ్స్ ఉన్నాయి, చెక్కతో చేసినాయి. అజీబ్ ఉంది ప్లేస్ అయితే ఇది. మనం రాజు ఇల్లు చూద్దాం పదండి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఆ రాజు ఇల్లు ఓపెన్ ఉందో లేదో తెలీదు. నాకు చెప్పాలంటే దీంతో ఉన్న అనుబంధం ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ 2 times వచ్చానండి. 2 times వీడియోస్ తీసాను, రికార్డ్ చేశాను. అది ఎలా డిలీట్ అయ్యాయో నాకు అంత ఐడియా లేదు, కానీ భలే డిలీట్ అయిపోయినాయి. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అది ఆటోమేటిక్ డిలీట్ అయిపోయినాయి అవి వీడియోస్. మనం ఇంకా అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఇదేదో కొంచెం మిస్టీరియస్ ప్లేస్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు ఇది, ఈ పర్టికులర్ ఈ లొకేషన్. మొత్తం చిన్నగా వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి చుట్టుముట్టు అంతా. ఇదేంటంటే ఈ పర్టికులర్ ఈ లొకేషన్ మొత్తం వాటర్ ఫౌంటైన్స్తో నిండిపోయింది అనమాట. నేను మీకు కింది వరకు పోయి చూపిస్తా. చూద్దాము. ఆల్మోస్ట్ మనము రాజు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చేసాం అన్నమాట లొకేషన్కి.
ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఆ రాజు ఇంట్లోకి పంపిస్తే బాగుంటుందండి. యాక్చువల్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా పంపిస్తారేమో అని, కానీ తెలీదు. ఇది చూసా కదా మొత్తం, దీని చేపలు కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, మనం వెళ్దాం. ఇంకా ఈ స్టెప్స్ చూస్తుంటే అజీబ్ అనిపిస్తుంది. అప్పటి కాలంలో ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఆ రాజులు వారిని వాడేటాళ్ళు. ఓకే, పెద్ద పెద్ద బీమ్స్ కట్ చేసి మధ్యలో వేసినారు అన్నమాట నడుచుకుంటూ పోవడానికి. ఇది కింద కొంచెం లావుగానే ఉంది, ఎన్ని ఫీట్స్ ఉందో తెలియదు, కానీ చేపలు అవి ఉన్నాయన్నమాట. చూసారు కదా అక్కడ ఇల్లు చూడండి, వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం సన్న సన్న చెక్కలతో డిజైన్ చేసింది. ఇది వచ్చేసి జీజాం ప్రివెన్స్కి సంబంధించిన రాజు ఉండేవాడు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇల్లు వచ్చేసి రాజు ఇల్లు అనమాట. అదైతే క్లోజ్ ఉంది ప్రస్తుతానికి. దాని లోపలికి వెళ్ళించుంటే బాగుండేది, ఎందుకంటే దాని లోపల చాలా అందంగా ఎట్లా ఉండే రాజు అనేసి డీటెయిల్స్ అన్నీ ఉంటుంది నీట్గా. ఆ టైంలో ఈ కార్లు బైక్స్ అట్లాంటిది ఏమి ఉండదు. నార్మల్గా ఉన్నప్పుడు జనాలు ఎలా ఉంటుండొచ్చు అని ఇక్కడ చూసినా కదా, ఇది ఎంట్రన్స్ అనమాట రాజు ఉండే ప్లేస్కి. ఇది ఓపెన్ చేస్తే లోడ్ పోతే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం పోయినప్పుడు వెళ్ళినాను, బట్ ఈసారి అయితే క్లోజ్ ఉంది, తెలియదు ఎందుకో. ఇది ఇల్లు. దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి ఆ ఏరియాకి సంబంధించిన గొప్ప వాళ్ళ ఇల్లు అనమాట. చూసినా కదా ఎట్లున్నాయి డిఫరెంట్గా. ఒక్కొక్క ఇల్లు ఒకటేలా ప్యాటర్న్ లేదండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ఇల్లులన్నీ. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రాజుకు సంబంధించిన ఓపరాలు గేపరాలు జరుగుతాయి కదా, మీన్స్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతప్పుడు ఇక్కడ తీస్తారన్నమాట. ఇది మొత్తం వుడ్తో తయారు చేసింది అంతా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వుడ్తో తయారు చేసింది. దాని లోపల మొత్తం డిజైన్ మాత్రం ఖతర్నాకుంది లోపల. ఇక్కడ కూర్చొని ప్రోగ్రామ్ అవుతూ ఉంటే ఇక్కడ జనాలు అందరూ ఇక్కడ కూర్చుంటుండొచ్చు నాకు తెలిసి. ఈ ఏరియాలో మొత్తం జనాలు కూర్చుంటాడు. అక్కడ వచ్చి కింగ్ వస్తాడు. కింగ్ వచ్చేసి ఏమైనా చెప్పేది ఉందంటే ప్రోగ్రామ్ వచ్చి ఇక్కడ చెప్తాడు అన్నమాట. అట్లా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లుల తర్వాత ఏం చేస్తారంటే, ఈ పబ్లిక్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మనం కిందికి వస్తాము. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇక్కడ వచ్చిన తర్వాత చైనీస్ ట్రెడిషనల్ వైన్ చేసే కింద కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇక్కడ దీని కింద మొత్తం చైనీస్ వైన్ తయారు చేస్తారు. మీకు నైట్ లో కనిపిస్తుంది కదా నాకు తెలియదు, కానీ నేను మీకు చూపిస్తా. కింద అన్ని చూసారా, పెద్ద బోగర్లు ఉన్నాయి కదా, పెద్ద సిరమిక్ పాట్స్ ఉన్నాయి. దీనిలో కూడా మొత్తం చైనీస్ ట్రెడిషనల్ వైన్లు అవి తయారు చేసి పెడతాడు మందు. ఒక యాంగిల్లో ఉంది. మళ్ళీ దాని పక్కన ఇల్లు చూడండి, ఇది ఇంకొక రకంగా ఉందన్నమాట. దీనికి ఇంకా హ్యూజ్ డెకరేషన్ ఉందన్నమాట. మొత్తం వుడ్తో తయారు చేసింది, చాలా హ్యూజ్ డెకరేషన్ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా ఖాళీ ఉందన్నమాట. అంటే యాక్చువల్లీ రెస్టారెంట్ తీసుకుపోతే వదిలేసినారు అట్లా. కొంచెం మొత్తంలో ఈ చైనా వాళ్ళు వాడినంత కట్ట మీన్స్ వుడ్ ఎవ్వరు వాడరండి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర చెక్కనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రెడ్ శాండిల్వుడ్ కూడా మన దగ్గర ఎందుకు బీభత్సంగా ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే, వీళ్ళు బీభత్సంగా కొంటారన్నమాట. ఇది చూసినారు కదా, ఇది మొత్తం పైన అయినా అంతా వుడ్డే. అప్పుడు కాలంలో చేసింది ఇదంతా. ఇప్పుడు నేను ఒక్కొని వచ్చినా కాబట్టి ఏడ్చుకొని తుడుచుకున్నట్టు చూడాల్సింది అంతే, ఇంకేముంటుంది చెప్పండి. అంతేగా. దాని లోపల చేపలు కనిపిస్తున్నాయి మీకు కింద. లొకేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. జనాలు అయితే ఇక్కడ న్యాచురల్గా కనిపించరు, కానీ ఏంటంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా, కాబట్టి మనకి కొంతమంది కనిపిస్తున్నారు అన్నమాట హాలిడేస్ ఉన్నందుకు. ఇది చూసినారు కదా, ఇది కూడా ఒక రెస్టారెంట్ లాగా అయిపోయిన బిల్డింగ్ అనమాట. ఇది కూడా ఒక రాజుకు సంబంధించిన బిల్డింగ్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఆహా, ఈ ఆర్కిటెక్చర్ని మెచ్చుకోవాలి అసలు. యాక్చువల్లీ చూసినారు కదా,
ఆర్కిటెక్చర్ని మెచ్చుకోకుండా మనం ఏం చేయలేము. ఆ చెక్కలు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. ఇదంతా రెడ్ శాండిల్వుడ్తో చేశారు, ఏ వుడ్తో చేశారో తెలియదు కానీ చాలా బాగా చేశారు అది. కానీ బాగుంది లొకేషన్ మాత్రం సూపర్. ఇంకా వెళ్దామండి. ఓకే అండి, ఈ వీడియోలు ఇంత మటుకే చూసాగా. మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతుంటే మన ఛానల్ని మాత్రం మీరు లైక్ చేస్తుండండి. మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఆ పర్టికులర్ రాజు ఇల్లు అనేది నేను చెప్పాను కదండి, ఆ రాజు ఇల్లు క్లోజ్ చేస్తుంది అనమాట. లేకుంటే నేను అది కూడా చూపించామండి మీకు నెక్స్ట్ వీడియో యాడ్ చేసి. కానీ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ అయిపోయింది కాబట్టి నేనేం చేయలేను దాని గురించి. మరి నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేసినప్పుడు డెఫినెట్లీ